మరణించిన వారి అస్థికలు కాశీలోని గంగలో కలపాలా? అసలు గరుడ పురాణంలో ఏముంది? అంతర్దశాహం యస్యాస్థి గంగా తోయే నిమజ్జతి న తస్య పునరావృత్తి బ్రహ్మలోకాత్ కదాచన. ఇది గరుడ పురాణంలో 10వ అధ్యాయంలో 79వ శ్లోకం. ఏమంటున్నారు? ఎవరి అస్థికలైతే 10 రోజుల మధ్యలోనే, మరణించినటువంటి రోజు నుంచి 10 రోజుల మధ్యలోనే ఎవరి అస్థికలు గంగలో నిక్షిప్తం చేస్తారో వారికి పునరావృత్తి రహితమైనటువంటి పరబ్రహ్మలోకానికి చేరుకునే అవకాశం లభిస్తుంది అని గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే 10 రోజుల మధ్యలోనే గంగలో కలపాలి. ఇక్కడ గంగా అన్నారు అంటే అది కాశీ గంగా అని అర్థం చేసుకుంటే చాలా పొరపాటు. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణి చ గౌతమి భాగీరథి చ విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితా. ఈ 5 నదులను గంగలు అంటారు. కావేరి, తుంగభద్ర, కృష్ణ, గౌతమి అంటే గోదావరి నది, గంగ. ఈ 5 నదులు గంగలు. కనుక ఇక్కడ చెప్పినటువంటి చోట గంగా అనంటే ఇప్పుడు చెప్పినటువంటి నది ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళకు ఆ నదే గంగా అని అర్థం. దీన్ని పట్టుకొని చాలామంది గంగా అంటే అది కాశీ గంగా అనేటువంటి భ్రమలో కాశీకి వెళ్తున్నారు. ధర్మ ప్రవృత్తిలో కాశీలోని మణికర్ణికా ఘాట్లో అస్థి నిమజ్జనం చేయాలి, సంవత్సరం వరకు చేయవచ్చు అని కూడా ధర్మ ప్రవృత్తిలో ఉంది. కానీ అది సాధ్యమయ్యేటువంటిది కాదు. దీన్ని పట్టుకొని ఏం చేస్తున్నారు కొంతమంది? అస్థికలను 3వ రోజు లేదా 5వ రోజు సంచయనం చేసిన తర్వాత 2 భాగాలు చేసుకుంటూ ఉన్నారు. ఒక భాగము దగ్గరలో ఉన్నటువంటి నదిలో, ఒక భాగము కాశీలోని గంగా నదిలో కలుపుతున్నారు. ఇది చాలా పొరపాటు. అంటే మీరు ఒక చోట కాళ్ళు చేతులు కలిపేసి మరో చోట తలా మొండెం కలిపేస్తారా? ఇది తప్పుగా అనిపించడం లేదా? మీకు కాశీ గంగలో కలపాలి అనేటువంటి మాట పట్టుకొని మీరు ఇలా చేస్తుంటే, ఒకవేళ ఎక్కడైనా కానీ కాశీలో దహనం చేయాలి అని రాసిండి ఎవరైనా పండితులు కాశీలో దహనం చేయాలి అని అంటే, మరణించినటువంటి మీ తల్లిదండ్రుల యొక్క శరీర భాగము కొంత భాగము మీ దగ్గరలో దహనం చేసి మరికొంత భాగం కాశీకి వెళ్ళి దహనం చేస్తారా ఏంటి? ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీని వలన మరణించినటువంటి వారికి సద్గతులు లభించవు. వెనుకటికి వాళ్ళందరూ కూడా ఒక 50-60 ఏళ్ల క్రితం వాళ్ళందరూ కూడా కాశీకి వెళ్ళే గలిపారా? ఇప్పుడంటే ట్రాన్స్పోర్ట్ అధికంగా ఉంది కనుక వెళ్ళగలుగుతున్నారు. అప్పుడు కాశీకి వెళ్ళేటువంటి కాలమేనా అది? మరి వాళ్ళందరూ ఎక్కడ కలిపారు? ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. కాశీలో అస్థికలు కలిపేటువంటి విషయం గురించి పూర్తి వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, కామెంట్ బాక్స్లో ఆ లింక్ ఉంది. ఈ పూర్తి వివరణ తెలుసుకోవాలనుకుంటే ఒకసారి ఆ వీడియో చూడండి.